ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ అన్నారు. సిద్దిపేట గ్రామీణ మండలం ఏర్కోడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తిన కొనుగోలు చేయడం లేదు. తరుగు పేరిట క్వింటాలకు 5 కిలోల కోత విధిస్తున్నారు. కేసీఆర్ పాలనలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రభుత్వం రైతులు ఉసురు పోసుకుంటుంది. పాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలి. అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ లో కూర్చొని రోజు అందాల పోటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. 43 సార్లు ఢిల్లీకి విమానంలో వెళ్లి వచ్చి రేవంత్ రెడ్డి ఏం సాధించారు అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్, ఆర్డీఓ, సివిల్ సప్లై అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. వస్తలేరా కుంటలేరా ఏమంటుంది కొంచెం ఇట్లా అట్లా అట్లా నేను ఇప్పుడు ఇరుకోడు గ్రామంలో ఉన్న సిద్దిపేట రూరల్ మండలము ఆల్మోస్ట్ అన్ని కుప్పలు ఇట్లా చెయ్యి పెట్టి తీస్తే ప్రతి కుప్పలో మొత్తం మొలకలు వచ్చినాయి. నీకు ఆ ఫోటోలు పంపుతా చూడు. నువ్వు వీటికి ఎవరైనా దోలి ఇరుకోడి అన్ని కూడా లాపి ఇరుకోడి ఇవన్నీ కూడా మొలకలు వచ్చినాయి. ఫటాఫట్ లేపి ఆ బాయిల్ రైస్ పంపించండి. 1-2 కిలోస్ ఏదైనా కటింగ్ పెట్టినా సరే పచ్చిగుంటే కానీ లేకుండు కొంచెం. మళ్ళీ ఎండ పడుతుందా? కొంచెం బ్యాక్ బ్యాక్ ఏం పేరే? ఎప్పుడు తెచ్చినావు వడ్లు? 5 రోజులు అయిందా? ఎప్పుడు పడ్డది వాన? మొన్న నిన్న 2 రోజులు పడ్డది. మొలకొచ్చినాయి అంటూ అంటే తొందర రావడితే ఇంత నష్టం. వచ్చినాక 4-5 రోజులు మనం కూడా యాసంగి తర్వాత మక్కేసుకుందామంటే మీరు వినరైతుంది. ఈ రాళ్ళు, ఈ వానలు రోజు ప్రతి ఏడాది ఎందుకే సగం ఊళ్ళో వేసిండ్రు మక్క. మంచిగా పంట వచ్చింది. వానకాలము కోసిన కయ్యలలోనే వాటికి దున్నకుండానే అలా ఇత్తనం పెడితే మంచిగా వస్తుంది. బుస్సాపూర్ లేలేదా మీ పక్క పూట? కాదు, బుస్సాపూర్ మన పక్కన వేసిరా లేదా? గుడికందులో లేచిండ్రా లేదా? మనం కూడా ఆలోచన